జై శ్రీరామ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బారు ఫిట్నెస్. ఈరోజు నేను లెగ్ వర్కౌట్ చేయబోతున్నాను. ప్రీ వర్కౌట్ తీసుకుందాం. ఇప్పుడు నా ప్రీ వర్కౌట్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. జస్ట్ 2 బ్రూ పౌచెస్ తీసుకుంటాను. నేను డ్రై స్కూపింగ్ అయితే నేను చేయను. ఒక కంటైనర్లో వేసుకొని మిక్స్ చేసుకొని మాత్రమే తాగుతాను. వర్కౌట్ చేసే ముందు మనకు ఖచ్చితంగా వార్మప్ అనేది చాలా అవసరం. నేనైతే జిమ్కి బై వాక్ అని వచ్చాను. ఆల్మోస్ట్ మా హాస్టల్ నుంచి జిమ్కి 2 కిలోమీటర్స్ ఉంటుంది. మై లెగ్స్ ఆర్ స్టిల్ వార్మ్. సో నేను వార్మప్ అనేది మొత్తం నా లోవర్ బ్యాక్కి, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్, గ్లూట్స్, కాఫ్ మజిల్స్ అన్నిటి కూడా వార్మప్ చేసుకొని నా సెట్స్ అనేది పెర్ఫామ్ చేస్తాను. ఈరోజు నా లెగ్ వర్కౌట్లో హ్యామ్స్ట్రింగ్ ఫోకస్డ్ వర్కౌట్ నాది. సో నా స్టార్టింగ్ నా వర్కౌట్ సెట్ అన్నది ఫ్రంట్ స్పాట్. సో ఇది నేను టిల్ ఫెయిల్యూర్ వరకు హిట్ చేసుకుంటూ వెళ్తాను. సో లెట్స్ గో. సో మా క్యాంపస్ జిమ్లో ఉండేటప్పుడు నేను మాన్యువల్ స్పాట్ని ప్రిఫర్ చేసేవాడిని. కానీ ఇక్కడికి వచ్చాక స్మిత్లో నాకు ఇంకా రేంజ్ ఆఫ్ మూమెంట్ బాగుంటుంది, నెగిటివ్ రెప్స్ని కంట్రోల్ చేయడం ఈజీ ఉంటుంది. కాబట్టి నేనైతే స్మిత్ మెషిన్ చూస్ చేసుకున్నాను. మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తున్నట్టయితే మీరు అది చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. వార్మప్ సెట్ కంప్లీట్ చేశాను. ఇప్పటి నుంచి మెయిన్ వర్కింగ్ సెట్స్ స్టార్ట్ అవుతాయి. సో మెల్లగా లోడ్ వేసుకుంటూ వెళ్దాం ప్రోగ్రెసివ్ ఓవర్లో. This is my second set. So 15 reps వచ్చాయి. That was easy. సెకండ్ సెట్ కానీ ఈజీగా వచ్చేసాయి. Don't forget the hydration. చాలామంది వర్కౌట్లో మిస్టేక్ చేసేది ఏంటంటే వర్కౌట్ ఇంటెన్స్గా పెర్ఫామ్ చేద్దాం అనుకుంటారు, కానీ చాలామంది సపోర్టర్ అయితే వాడరు. వితౌట్ ఏ సపోర్టర్ ఇట్స్ నాట్ సేఫ్ టు పెర్ఫామ్ ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్. పుష్ వర్కౌట్ అవ్వచ్చు, పుల్ వర్కౌట్ అవ్వచ్చు, ఏ వర్కౌట్ అయినా సరే సపోర్టర్ లేకపోతే అది మీకు అంత సేఫ్ కాదు. గో ఫర్ బెస్ట్ అండ్ కంఫర్టబుల్ అండ్ మంచి ఫ్యాబ్రిక్ ఉన్న సపోర్ట్స్ అయితే తీసుకోండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, చాలా సపోర్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. స్పోర్ట్స్ వేర్లో తీసుకోవడానికి ట్రై చేయండి. క్వాలిటీ లెస్ అయితే తీసుకోవచ్చు బయట. లేదు మేము సపోర్టర్ని అఫోర్డబుల్ చేయలేము అనుకున్నట్టయితే గో ఫర్ లోవర్ సైజ్. అంటే మీ యొక్క అండర్వేర్ సైజ్ అన్నది 85 అనుకున్నట్టయితే గో ఫర్ 80. చాలామంది ట్రంక్స్ అయితే తీసుకుంటారు. ట్రంక్స్ అన్నది మీకు సపోర్టర్ కాదు. చాలామంది ట్రంక్స్తో పెర్ఫామ్ చేస్తూ ఉంటారు. నాకు ఇన్నర్ ఉంది, నేను పెర్ఫామ్ చేసేవచ్చు ఈజీ అనుకొని. అదంత సేఫ్ కాదు. గో ఫర్ వీ కట్తోనే పెర్ఫామ్ చేయండి. మీ 85, మీ సైజ్ 85 అయితే 80 తీసుకోండి. అది మీకు చాలా టైట్గా ఉంటుంది. పైగా మీరు లోవర్ బాడీ ట్రైన్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
You have to protect your future bloodline. Thirteen reps. That's good. I'm feeling the burning. That was good. So this is my final set. Rep target 8 reps. Good and clean reps matram. Let's see. Six. 7. Last one. Super reps. సో నేను ఫస్ట్ పెర్ఫామ్ చేసిన కాంపౌండ్ మూమెంట్. నా ఓవరాల్ లోవర్ మొత్తం ఫుల్ యాక్టివేషన్లో ఉన్నది. సో నేను నా హ్యామ్స్ట్రింగ్ మజిల్ని బాగా టార్గెట్ చేయడానికి ఐఎమ్ పెర్ఫామ్ దిస్ ఐసోలేషన్ మూమెంట్. లెట్స్ గో. This is second set. So చూద్దాం. When I am doing, I want to squeeze my muscle. నా మజిల్ పైన ఫోకస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నా మజిల్ని ఎంతసేపు వీలైతే అంతసేపు నేను స్క్వీజ్ చేయడానికి ట్రై చేస్తాను. స్లో ద నెగటివ్. Third set. This drop set. Focus. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ని ఫోకస్ చేయడానికి నా గ్రిప్ని నేనైతే వైడ్ చేసుకొని లెగ్ ప్రెస్ని పెర్ఫామ్ చేస్తాను. సో కంట్రోల్ ది నెగటివ్, స్లో. ఇందులో మనకు వెయిట్ కూడా ఎక్కువ ఏం అవసరం లేదు. మనం బేసిక్గా లెగ్ ప్రెస్ చేసేటప్పుడు ఎక్కువ యూజ్ చేసే గ్రిప్ ఇది. కాకపోతే నా హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ని ఎక్కువ ఫోకస్ చేయాలి కాబట్టి నా గ్రిప్ని వైడ్ చేసుకుంటాను. సో ఇలా
మీరు చూసుకోండి. ఫస్ట్ మీరు లైట్ వెయిట్తో ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఫోకస్ అవుతుందో లేదో దాన్ని బట్టి మీరు గ్రిప్ని మీరు ఫిక్స్ అవ్వండి. సో ఈ వైడ్ గ్రిప్లో ఏంటంటే ఓవరాల్ మన హ్యామ్స్ట్రింగ్స్ గ్లూట్స్తో పాటు మన అబ్డక్టర్ మజిల్స్ ఉంటాయి చూడండి, అబ్డక్టర్ మజిల్స్ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. స్టేజ్ పై మనం ఎక్కినప్పుడు మన ఇన్నర్ పార్ట్ అనేది, అంటే ఇన్నర్ థై అనేది వీక్ అని కనిపించదు. దానివల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీ జిమ్లో అబ్డక్టర్ మజిల్, హిప్ అడాక్టర్ మెషిన్ అనేది లేకపోయినట్టయితే మీరు వర్కౌట్ ట్రై చేయొచ్చు. ఎక్కువ వెయిట్ కూడా అవసరం లేదు, జస్ట్ సింపుల్గా ట్రై చేయొచ్చు. వర్కౌట్ అయితే చాలా అంటే చాలా ఇంటెన్స్ వచ్చింది. ఐ ఫీల్ ది బర్నింగ్. ఈ వీడియో మీకు కూడా హెల్ప్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు నా వర్కౌట్ జస్ట్ నా హ్యామ్స్ట్రింగ్స్ అండ్ గ్లూట్స్ని మాత్రమే నేను ఫోకస్ చేస్తాను. క్వాడ్స్ ఫోకస్ చేసిన వర్కౌట్ కూడా నేను తొందరలోనే అప్లోడ్ చేస్తాను. ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇది మీకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో ఇందులో చాలా వేరియేషన్స్, మీకు చాలా టిప్స్ కూడా చెప్పాను, చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి.